కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అలా అని మెళ్ళో తాళి పడ్డదాన్ని తెచ్చి మనింట్లో కలుపుకుందావా? కలుపుకోలేమని వాళ్ళలో ఏ మార్పు రాకుండా హాసిని తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పలేం కదా. నిజంగా హాసినికి పెళ్ళైన రోజు వాళ్ళింట్లోకి పంపించినప్పుడే వాళ్ళు కొంచెం పెద్ద మనసు చేసుకుని తనని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించుంటే బాగుండేది. ఖచ్చితంగా తన కోపం తగ్గిపోయిండేది. కాని ఆ రోజు వాళ్ళు తనని మెడకి తాడేసిన పశువుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళిపోయారు. అమ్మా చూసావా, నీ చెల్లెల్ని చెయ్యి కూడా పట్టుకోకుండా ఎలా లాక్కెళ్తున్నాడో చూసావా అమ్మా? అమ్మా అప్పటినుంచి వాళ్ళు కొంచెం కూడా మారలేదు, అలాగే ఉన్నారు. అలా ఉన్న వాళ్ళని మంచివాళ్లగా మార్చాల్సింది మనమే. అది మానేసి వాళ్లతో గొడవపడి వచ్చి ఇక్కడే ఉండిపోతే ఎంత అప్రతిష్ట. అప్రతిష్ట అని మన ఆడపిల్లని అష్టకష్టాలు పెట్టలేం కదమ్మమ్మా. అయితే విడదీసేద్దామా? విడగొట్టడం ఎంతసేపు పిన్ని? అద్దం పగలగొట్టినంతసేపు. కానీ ఆ అద్దం తయారు చేయాలంటే ఓ కాపురం నిలబెట్టాలన్నా అదే తంతు. కానీ కూలగొట్టాలంటే కాలదంతే చాలు. ఎక్కడైనా భార్యాభర్తలంటే దూరంగా ఉన్నప్పుడు దగ్గరవ్వాలనే ఆశతో ఉంటారు. ఇలా విడివిడిగా ఉంటూ విడాకుల గురించి ఆలోచిస్తూ ఉండరు. ఆలోచన వచ్చాక పిల్లని పుట్టింట్లో ఎక్కువ కాలం ఉంచకూడదు కృష్ణమ్మ. ఉంటే విడాకుల కాగితం ఇంటికి వచ్చేస్తుంది. విడాకులు కూడా వస్తే పిల్ల శాశ్వతంగా మన ఇంటికే వచ్చేస్తుంది. అదే గనక జరిగితే మన ఇంట్లో మిగిలిన ఆడపిల్లలు ఎవరింటికి వెళ్లరు కృష్ణమ్మ. ఎప్పటికీ మన ఇంట్లోనే ఉండిపోతారు. విషంలా ఉన్నా ఇదే నిజం. చూడు కృష్ణమ్మ, నువ్వు నీ పిల్లల్ని ఒంటరిగానే పెంచి పెద్ద చేశావు. కాని ఇప్పుడు నీ పిల్లలు కూడా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతారు. అమ్మమ్మా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? అనవసరంగా ఏదేదో మాట్లాడి అమ్మకి మనసెంత లేకుండా చేయొద్దు. అరుంధతి గారు మనకి వారం రోజులు టైం ఇచ్చారు కదా. ఈ లోపు మనం హాసినిని అత్తారింటికి పంపించే ఆలోచన చేద్దాం. అప్పట్లో నా తమ్ముడి వల్ల జరిగిన తప్పు అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి వల్ల దిద్దుబాటు అవుతుందనుకున్నాను. అరుంధతి మనసులో పాతుకుపోయిన ద్వేషాన్ని హాసిని నిదానంగా కరిగించేస్తుందని ఆశపడ్డా. కానీ జరిగింది
విక్కీ అనే నేను కృష్ణ తులసి గారి కూతురైన మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత ఏర్పడిన విభేదాల వల్ల మన దాంపత్య జీవితం కొనసాగించడం అసాధ్యంగా మారింది. మీరు నా పట్ల, నా తల్లి పట్ల, నా చెల్లెలి పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించడం నాకు చాలా మనస్తాపాన్ని కలిగించింది. ఈ పరిస్థితిలో నేను మీతో కలిసి దాంపత్యం కొనసాగించడం కష్టమని నిర్ణయించుకొని విడాకులు కోరుతున్నాను. ఈ నోటీసులు అందిన వెంటనే స్పందించవలసిందిగా కోరుచున్నాను. లేనిచో తదుపరి కోర్టు వారి ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కును వినియోగించుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అంత కరెక్ట్గానే ఉంది కదా? క్లియర్గానే ఉంది మేడం. ఇంతకీ మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారు? అంటే మనం కృష్ణ తులసికి వార్నింగ్ ఇచ్చాం, కొంచెం టైం కూడా ఇచ్చాం. హాసిని తిరిగి వస్తే మన కాళ్ళ దగ్గర పడుంటుంది అని అనుకున్నాం. మళ్ళీ ఇంతలోనే నోటీస్ పంపించాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. అవునమ్మా, నాకు అదే డౌట్. వాళ్ళు రాకపోతే నోటీస్ పంపిస్తామని చెప్పి ముందే ఎందుకు పంపిస్తున్నావు? అంటే మనం డివోర్స్ ఇస్తున్నామా? బిజినెస్ స్ట్రాటజీలో ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గానే ఉండాలి. మన థాట్ ఏంటో అవతలి మనిషికి అస్సలు అందకూడదు. అవతల వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించనివ్వకూడదు. అప్పుడే వాళ్ళు తప్పులు చేస్తారు. అదే స్ట్రాటజీని నేను కృష్ణ తులసి మీద కూడా ప్లే చేస్తున్నాను. నిజంగా వాళ్ళకి ప్రమాదం పక్కలో బాంబులా ఉందనే భయం ఉందనుకో, ఈ పాటికే హాసినితో పాటు మనింటికి పరుగునొచ్చేసేవాళ్ళు. అలా రాలేదు అంటే ఏదో ఆలోచనలో ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఆలోచించుకుని రాకూడదు, భయంతో రావాలి. అందుకే ఈ నోటీసు ఇంత స్పీడ్గా పంపిస్తున్నాను. అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ నోటీస్ వాళ్ళ ఇంట్లో ఆటం బాంబులో పేలుతుందన్నమాట. మనం నిన్న నోటితో చెప్పాం, ఇప్పుడు నోటీస్తో చెప్తాం. నోటితో చెప్తే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నోటీస్తో చెప్తే ఊరంతా తెలుస్తుంది. కృష్ణ తులసికి తన సిచ్యుయేషన్ ఎలా ఉందో అప్పుడు అర్థం అవుతుంది. అమ్మా, నువ్వు సూపర్.